జాగీర్లా మా జాగాల మీరు ఇల్లు కట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి మా జాగాలని కబ్జాలు చేసుకుంటా ఈరోజు మీ అయ్య జాగీరా అంటే ఎవడయ్య జాగీర్? మరి మేం కొట్లాడుకున్న తెలంగాణ ఆనాడు నేను రజాకార్ వ్యవస్థను నేను చూడలే, నిజంగా నా కళ్ళతో చూడలే. కానీ ఈనాడు జనసేన రజాకార్లను మాత్రం నేను చూస్తున్నా. ఆనాడు రజాకార్లు వివస్త్రలను చేసి బతుకమ్మను ఆడిచ్చిరని పుస్తకాల్లో చదివిన, నేను బతుకమ్మ సినిమాలో చూసిన. కానీ ఈనాడు జనసేన రజాకార్లు మమ్మల్ని సోషల్ మీడియాలో వివస్త్రలను చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి! మీరు అసలు ఇంత వ్యవస్థ మీరు ఎంత అసలు ఇంత పాడు చేసుకుంటా మీరు ఏ ముఖం పెట్టుకొని నేను తెలంగాణలో తిరుగుతా, తెలంగాణలో పోటీ చేస్తా? ఇంతకుముందు తెలంగాణలో మీరు పోటీ చేయలేదా? ఇప్పుడు కూడా చేయండి. మీరు పోటీ చెయ్యాలి, మేము మిమ్మల్ని ఓడగొట్టాలి. మేము తెలంగాణలో ఇదే అనుకుంటున్నాం, ఇదే కోరుకుంటున్నాం. ఇంకొకటి, అమ్మ అంజనమ్మ మీ కొడుకు హనుమంతుడు అనుకుంటున్నారేమో, వామో మురిసిపోకండి. మీ హనుమంతుడు కాదు, మీ కొడుకు రావణాసురుడు. మొత్తం తెలంగాణని దహనం చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్నది ఉద్యమసేన. ఉద్యమసేన ఈ ఉద్యమసేన గాలికి కొట్టుకుపోతాడు. మీ 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 కొడుకు రావణాసురుడి శిరస్సును మేము ఖండించలేమేమో, కానీ ఆ బుద్ధిని మాత్రం మేము ఖండిస్తాం. ఆ 10 తలల బుద్ధిని, 10 తలలున్న ఆలోచనని మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాం. ఉద్యమకారులతో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూపిస్తాం. ముందు ఆంధ్రప్రదేశ్లో ఆ రాజధాని సంగతి చూడండి అయ్యా. తెలంగాణకు వచ్చి మీ అయ్య జాగిరా ఎంత ధైర్యం కాకపోతే మమ్మల్ని రెచ్చగొడతారు. అసలు మీరు ఈ జనసేన సైనికులకు చెప్తున్నా, సంపుతాం, నరుకుతాం, నిన్ను అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారు కదా. రండి, మా దగ్గర ఉన్న ఆయుధాలు ఒకటే. ఆడోళ్ళ దగ్గర ఆయుధాలు ఏముంటాయి? కత్తులు కటార్లు ఏం పెట్టుకోం. మేమేం ఉగ్రవాదులం కాము. ఉగ్రవాదులం అయితే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు ఎందుకైతాయ్యా? బుల్లెట్లకు ఎదురుగా ఎందుకు పోతారు? ఎందుకు పోతాం బుల్లెట్లకు ఎదురుగా? ఉగ్రవాదులం అయితే మీ ఆంధ్రలో అప్పుడే చంపి అక్కడ బొంద పెట్టేటోళ్ళం కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మీరు ఎట్లయితే మమ్మల్ని ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టి సంపుతాం, నరుకుతామని మాట్లాడుతున్నారో మేము కూడా రెడీగా ఉన్నాం. రండి, మా బ్యాగులలో కారం పొడి పెట్టుకొని వస్తాం. కారం పొడి పెట్టుకొని వస్తాం. కండ్లు ఎర్రగా కావాలి. మా కండ్లు ఎట్లా ఎరుపెక్కుతాయో మా మంటతోటి ఆ కారం పొడి మంట మీ కళ్ళల్లో కనిపించాలి. చూపిస్తాం. తెలంగాణ మహిళల పవర్ ఏందో చూపిస్తాం ఖచ్చితంగా. చాలా మంది ఉద్యమకారులు, నిరుద్యోగులు అందరు కూడా, మీరు నిరుద్యోగులకు ఇంకొకటి చెప్తున్నా, నోటిఫికేషన్ల కోసం మనం ఎంత కొట్లాడుతున్నామో మనకు తెలుసు. మనకు సాయంగా కూడా పృథ్వన్న కూడా చాలా ప్రెస్ మీట్లు, ప్రోగ్రామ్స్లో కూడా ఉన్నారు. అట్లే ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రని మనం ఒక పాఠాలుగా చదువుతున్నాం. కానీ ఈరోజు ఆ తెలంగాణ అస్తిత్వానికి సమస్య వస్తుంది, ప్రమాదం వాటిల్లుతుందంటే ఇంకా ఎందుకు మీరు ఇంకా ఉద్యమాల బుక్కులు చదువుకుంటూ కూర్చున్నారు? బయటికి రండి కదా. ఫస్ట్ తెలంగాణను కాపాడుకుందాం, ఆ తర్వాతనే మనం ఆ ఉద్యమ పాఠాలు చదివినాం ఆల్రెడీ. మన సంస్కారం గొప్పది. ఆంధ్రోల చరిత్రను కూడా పాఠాలుగా చదువుకొని ఇప్పటికీ పరీక్షలు రాస్తున్నాం మనం. అయినా సరే ఈ వీళ్ళకి విశ్వాసం లేదు. అందరికీ కాదు, ప్రజల్ని మనం అనొద్దు, సామాన్య ప్రజల్ని మనం అనొద్దు. కానీ ఈ నాయకులు ఉగ్రవాదులు మీ అయ్య జాగిరా, మీ అబ్బ జాగిరా అని మనల్ని హేళన చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. జనసేన పార్టీ నుంచి మీరు పోటీ చేస్తారా తమ్ముడు పవన్ కళ్యాణ్? చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పోటీ చేయి నువ్వు. నేను ఒక అక్కగా చెప్తున్నా, తెలంగాణ అక్కగా, నిన్ను ఓడించే బాధ్యత మాత్రం మాదే. ఇప్పుడు మా సోదరుడు జాలి శంకర్ మాట్లాడాల్సింది. అందరికీ నమస్తే అండి. సో మనం ఇది తెలంగాణ ఎవరబ్బ జాగీరు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే 2 నిమిషాలు నేను టైం తీసుకుంటే ఎక్కువ తీసుకోను. ఇది ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇది మనము మొదటి నుంచి చూడాలి. ఇటు కృష్ణానది కా నుంచి, గోదావరి నది కా నుంచి మనం ఒకసారి గత కొంతకాలంగా చూస్తే నీళ్ళని దోసుకపోయే కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. మన పాలకులు ఎందుకో కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఒకటి పాయింట్ నెంబర్ 1. మన నీటి వనరులను విధ్వంసం చేస్తూ ఉన్నారు. పాయింట్ నెంబర్ 2. మన చెక్ డ్యామ్లను కానీ మన నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. ఎందుకంటే నీళ్లు కిందికి పోవాలి, మన ఆంధ్రాబాబు పోలవరం నుంచి తరలించకపోవాలి, నల్లమల సాగర్కో, బనకచర్లకో, ఇంకేడుకో తరలించకపోవాలి. ఇటు కృష్ణా నుంచి నేను ఇవాళనే పత్రికలో చదివిన 777 టీఎంసీలు చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతే 200 టీఎంసీలు కూడా ఈయన ఎత్తుకరాలేకపోయింది మన రేవంత్ రెడ్డి గారు. మరి ఏం చేస్తారు? మీకు ఏమైనా అడ్డం వస్తుందా? దేనికి తీసుకురాలేకపోతున్నారు అంటే ఏంది? ఇటు గోదావరికి వెళ్ళి నీళ్లు పోవాలి, అటు కృష్ణకి వెళ్ళి నీళ్లు పోవాలి,
మన పాలకులు మాత్రము ఆంధ్ర పాలకులకు అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళ పాద సేవ చేసుకుంటూ కూర్చోవాలి. నేను ఎవరిని అనట్లేదు, అందరినీ అంటా ఉన్నా. ఇంకొకటి, మీరు మనకు ఒక నెల రోజుల నుంచి అబ్జర్వ్ చేయండి, ఏదో ఒక రకంగా తెలంగాణ అనేటువంటి దాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మా కేవీఆర్ ఏదో చిన్న విశ్లేషణ చేస్తే, ఇంతకుముందు పృథ్వన్న ప్రసంగం స్టార్టింగ్ ప్రసంగంలో చెప్పారు, చిన్నది, అది పెద్ద ఇష్యూనే కాదు. దాన్ని ఆయనని ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి 3rd డిగ్రీ చేసి ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసింది ఆంధ్ర పాలకులు, తెలంగాణ వాళ్ళు కాదు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కేసు పెట్టి, ఫేక్ కేసు పెట్టి మళ్ళీ అరెస్టు చేస్తామని చెప్పేసి ఇంటి దాకా వచ్చితే అడ్డం పడింది ఇదే తెలంగాణ బిడ్డలు. అక్కడ కూడా మేము రెచ్చగొట్టలే, మీరు పెట్టినటువంటి కేసు ఫేక్ అని మాత్రమే చెప్పినాం. దాని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వారు చేసిన దాంట్లలో మరి ఏం తప్పున్నదో ఏమున్నదో ఎందుకంత ఉలికిపడిందో టీడీపీ మీడియా తెలియదు. కానీ ఆ టీడీపీ మీడియా జనసేనని ఎగదోసింది, ప్యాకేజీ మాట్లాడిందో పీకేజీ మాట్లాడిందో మాకు తెలియదు అంశాలన్నీ కూడా. మళ్ళీ దీనికి ప్రూఫ్లేవి, మళ్ళీ సాక్ష్యాలు ఏవి అంటారేమో. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఎగదోసిండు, పవన్ కళ్యాణ్ పంపించిండు, ఇక్కడికి వచ్చిండు, ఆయన నటనం చేస్తూ ఉన్నాడు, మేకప్ వేసుకొని ఆడుతూ ఉన్నాడు. మనకొచ్చి మన గడ్డ మీదకి వచ్చి తెలంగాణ గడ్డ మీద నిలబడి మీ అయ్య జాగిరా అంటా ఉన్నాడు. బరాబర్ ఇది మా అయ్యల జాగిరా అని మా అన్నలందరూ చెప్పారు. ఇక మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళు ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉన్నారు. అంత ఒక పద్ధతి ప్రకారం మన సంస్కృతి మీద దెబ్బ కొట్టిర్రు, మన పాటల మీద దెబ్బ కొడతా ఉన్నారు, అన్ని రకాలుగా దెబ్బ కొట్టి ఒక పద్ధతి ప్రకారమే చేస్తూ ఉన్నారు. మన పాలకులు ఇలా కొంతమంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతారు, సంతోషం. కానీ రెస్పాండ్ అవ్వాల్సిన అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? ఇవాళ కూడా రకరకాల ప్రోగ్రామ్స్కి పోతా ఉన్నాడు కదా, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పో ఒప్పో చెప్పండి. ఎందుకు చెప్పలేరు? ఈ ముసుగుల గుద్దులాటలేంటి? మిగతా రాజకీయ పార్టీలు కూడా మీ స్టాండ్ ఏంటి చెప్పండి. ఎందుకు చెప్పడం లేదు? తప్పకుండా దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. నిజంగా పృథ్వన్న ధైర్య సాహసానికి నేను ఒప్పుకుంటా ఉన్నా. ఏదేమన్నా ఇది వదిలిపెట్టొద్దు. ఎవడో తెలంగాణ వాడు, మరి తెలంగాణ ఎవడి జాగిరో తప్పకుండా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అయ్యల జాగిర్ అని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడిపోతే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ యువకులు చేతులు ముడుచుకొని కూర్చుంటారు అనుకుంటున్నారు. ఇంతకుముందుకు చెల్లె అస్మా నాకు ఆ స్క్రీన్ షాట్ చూపించిందన్న, వాళ్ళు చేసిన మెసేజ్. అసలు అది మనం చదవలేం తెలుసా? ఎంత ఘోరం అంటే, మీరు లాస్ట్లో చెప్పండి దాని గురించి. ఎంత ఘోరం అంటే మరి ఆ రేంజ్లోనా? ఒరే మీరు మనుషులేనా? అసలు నాకు అర్థం కాదు. ఏమైనా మాట్లాడేది ఉంటే, చెప్పేది ఉంటే మీరు కూడా ఒక మాట రూపంలో చెప్పండి. గంత ఘోరంగా, అంత నీచంగా మనం ఒక అమ్మాయికు మన పుట్టుకనే ప్రశ్నార్థకం లెక్క మీరు ఆ రకంగా బూతులు తిడితే ఏం భయపడతారు అనుకుంటున్నారా? ఇంకొకటి, ఇదంతా ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఏది మీ అయ్యల జాగిరాని ఒక ఆయన అంటాడు, ఆయన ఇంకొక ఆయన టీవీలో కూర్చొని 2028లో పవన్ కళ్యాణ్ తెలంగాణకు సీఎం అని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన డిస్కషన్, ఇవన్నీ నడుస్తున్నాయి. మనం ఒకసారి ప్లాన్గా చేయండి. ఇలా చంద్రబాబు గారు సూక్తులు చెప్తున్నారు పత్రికలల్లో, పవన్ కళ్యాణ్ మనం అటు అనకూడదు, అందరం కలిసి చెప్పవాలని పెట్టేటువంటి ఆర్జుడే అయినా దీనికి. దాని తర్వాత లాస్ట్ 2 అంశాలు చెప్తా. ఇలా పత్రిక, ఇలా ఛానల్ చూడండి, ఎంత కూర్చొని మొత్తం అంతా చెక్ వేసాడా. ఒక్క శాటిలైట్ ఛానల్ కనీసం ఈవెంట్లు పెట్టలే యూట్యూబ్లో. మన పవన్ కళ్యాణ్ వస్తే వరుసగా లైవ్లు పెట్టి అడావులు చేసి, ఇవాళ ఎందుకు ఒక చిన్న ఈవెంట్ పెడతానికి ఏం కష్టం వచ్చింది? నీకేం నష్టమైంది? ఫ్రీ లింకే ఇస్తున్నాక కూడా ఎందుకు పెడతలేరు మీరు? అంటే దీని వెనకాలే కూడా ఏంది? ఈ భావజాలం ఏది కూడా ప్రజలకు పోకూడదు.